టెక్సస్లో ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ దగ్గర నుంచి వచ్చింది. మైకిల్ అమెరికా వచ్చి రీసెర్చ్ చేయాలని ఆహ్వానం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ నోబెల్ బహుమతి పొందినవారు. వారే ఆహ్వానం పంపించారంటే చాలా గొప్ప విషయం. ప్రిన్సిపల్ గారు, కుర్రాడి పేరేమన్నారు? మైకిల్ వసంత్. నేనే కొవ్వూరు అంకయ్య, మంత్రిని. తెలుసు. ప్రిన్సిపల్ గారు ఎవ్వరికి రాని స్కాలర్షిప్ నీకు వచ్చిందట. చచ్చా, చాలా మందికి వచ్చింది సార్. ఇలా చూడు, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకేం కావాలన్నాడు నన్ను అడుగు. తిన్నగా పోయి సీఎంతో మాట్లాడాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య లాంటి వాడిని. ఇప్పుడు నేను నిన్ను సారీ మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? ఓహో, నువ్వు ధారాళంగా పిలవచ్చయ్యా. అన్నా, నాకు ఈ అమెరికా స్కాలర్షిప్ వద్దు. ఏం డబ్బులు లేవా? టికెట్ లేదా? నేనున్నాను కదా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నాకు మన దేశంలో ఉండటం ఇష్టం. వెండి వెళ్ళావు తమ్ముడు. జీవితంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. వాటిని వదులుకోవటం మంచిది కాదు. నా మాట విను. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలి మేము చూసుకుంటాం. ఇవాళ మేము కొట్టుకుంటాం, కొన్నాళ్ళ కావలించుకుంటాం. ఇవి రాజకీయాలు మామూలే, వదిలే. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. అందుకే సార్ మన దేశంలో ఉంటానంటున్నాను. అహం ఉండకూడదు. ఇది అహం కాదు సార్, గౌరవం. నీకెందుకమ్మా రాజకీయాలు? ఎన్నాళ్ళని కష్టపడతారు పాపం. దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయారు. మీ భారాన్ని మేము మోయితే చెప్పండి. ఆఫ్టర్ ఆల్ యువర్ యంగర్ బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా మీరు ఆలోచిస్తే మేమందరం ఏమైపోవాలి? కరెక్ట్. తమ్ముడు, ఇప్పుడు రాజకీయాలు అంత బాగాలేవు. నిజాయితీ ఉన్న వాళ్ళు తక్కువ. తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాడుగా ఓ అన్న. సంతోషం. చేయి కలిపి వెళ్ళరా? షూర్. రే కట్టాడు వేరా. మైకిల్ వసంత్, వారు పీడబ్ల్యూడీ మంత్రి. వారితో ఇలాగైనా మాట్లాడేది. నవ్వుతూ సంతోషంగానే మాట్లాడి వెళ్ళారు కదా సార్. కావాలని ముద్దు పెట్టుకోలేదు అంతే. వస్తాను సార్, క్లాస్ ఉంది. మైకిల్, వారు ఆగ్రహిస్తే మన గ్రాంట్స్ అని ఆపేస్తారు. అశోక్ దేవ్ రూమ్ అండి. రూమ్ నెంబర్ 30 అండి. ఆయన కాస్త పిలుస్తారా? చుట్టాలు వచ్చారని చెప్పండి. ఏం కాలేదు, నాకేం పర్వాలేదు. తగ్గిపోతుంది మైకేల్. ఎవరు? గుణశేఖర్ వాళ్ళ గ్యాంగ్. Hey!
ఎవరు అదే ఎవరు చూడండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సుబ్బారావు సుబ్బారావు ఎవరు వీళ్ళంతా? నా మాట ఏంటి తమ్ముడు? ఎవరు మీరంతా? ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆగమంటున్నానా? నేను ఎవరో తెలుసు కదా? ఆగ తమ్ముడు, మాట్లాడి తెలుసుకుందాం. నువ్వు కూర్చోండి, నేను కూర్చుంటాను. నేను చెప్తున్నా ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లడు ఉన్నాడు, 4 ఏళ్ళోడు. ఏంటయ్యా ఇంతమంది వచ్చారు? నన్ను ఏం చేయమంటారు? నేనేం తప్పు చేస్తున్నాను? ఇక ఎవరి మీదైనా నువ్వు చేయి వేశావో 10,000 చేతులు వాళ్తాయి. మీరు ఆగండి. ఎవరై మీరంతా? రైట్ ఎవరు? ఇటరండి. వరద పట్టుకో. హలో, జే కరుణాకర్ సార్. హలో సార్, ఎఫ్ఐఆర్ రాయాలి. కొత్తపేట గుణశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయన కొట్టారు. కొట్టింది ఎవరో చెప్తారా? మీరా? అవును, పేర్లు రాసుకోండి. మైకల్, విశ్వ, విష్ణు, భరద్వాజ్, అనిల్ రెడ్డి, రామ్ కుమార్, గిరి, ప్రకాష్. రాశారా? లిస్టు కొంచెం పెద్దదిలేండి. ఏం సార్, లాకప్ రూమ్ చిన్నదిగా ఉంది, పర్వాలేదా? h cross square by 2m dou square psi by dou x square plus dou square psi by dou y square is equal to v psi minus I h dou psi by dou t. And this proves that the universe is not made up of infinitely dense matter. అమేజింగ్ రా. Wow! చచ్చిన అర్థం కాదు. అవునా, నువ్వు స్కూల్లో సైన్స్ ఎగ్జామ్ ఎవరి వల్ల పాస్ అయ్యో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు పెద్ద కమిషనర్ అయ్యావు. అవును, తప్పే. ఒక డాక్టర్ ఈ పని చెయ్యకూడందే, బ్లాక్మెయిలే. రే, నా కోసం చేయరా. ఆ కుర్రాడు నా సొంత బిడ్డ లాంటి వాళ్ళు. చిన్న ఫేవర్, కొంచెం కమిషనర్ గారు. గ్రాండ్ యూనిఫైడ్ థియరీ, GUT, ప్రపంచ విషయాలన్నింటినీ ఒకే ఈక్వేషన్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా. లేవండి, ఏంటి ఇదంతా? గీతలు గీసి గోడంతా పాడు చేసి పారేసి ఎందుకనే చదువుకున్న వాళ్ళు స్టేషన్లో రానకూడదు. పొండి 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 పొండి. ఏంటిది? ఏదో హైటెక్ ఫిజిక్స్ లో ప్రాబ్లం ఉంటుంది, నాకేం అర్థం కాలేదు. వస్తాను సార్. సిగరెట్ ఉందా? ఎవరికైనా మైక్ వస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రండి. ఓకే, ఒకటి సార్, తీసుకోమంటారా? థ్యాంక్ యూ సార్.